హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు, గుంటూరు. ఈరోజు మన ఆపరేటర్స్ అందరికీ కూడా గతంలో ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన కేబుల్ టీవీకి రిలేటెడ్గా గైడ్లైన్స్ రాస్తుందో, వీరు తీసుకున్న నిర్ణయాలకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ వస్తుంది అంటే ఆపరేటర్కు గందరగోళ పరిస్థితి, మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం నెత్తిన పడుతున్నట్టు. ఈ ఏప్రిల్కి కూడా ఆపరేటర్లకి అటువంటి భారీ మూల్యాలను, అంటే ఇటు వినియోగదారుల నుండి బ్రాడ్కాస్టర్ పెంచే ప్రైజ్ను మనం వినియోగదారులకి కేవలం మనం మాత్రమే కనిపిస్తున్నాం. వినియోగదారుడి నుండి అసహనాన్ని మనం ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టపోతూ మన కనెక్టివిటీలో భారీగా తగ్గుదలను మనం గతంలో చూసాము. ఈ ఏప్రిల్కి కూడా అటువంటి సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ బ్రాడ్కాస్టర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి బ్రాడ్కాస్టర్ కూడా వారి యొక్క బిజినెస్ విధానాన్ని, ఛానల్స్ యొక్క రేట్లని పెంచుతున్నారు అనేది మనకి ఉన్న ప్రస్తుత సమాచారం. ఈ ఏప్రిల్లో కూడా ఆపరేటర్కి గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆపరేటర్లు గత సంవత్సరం మనం కొంత ఈ బ్రాడ్కాస్టర్లతోటి ఉన్న ఎంఎస్ఓలతోటి బ్రాడ్కాస్టర్లతోటి చర్చలు జరపాలి అనే ఒక ప్రయత్నాన్ని మనం ప్రారంభించాము. దానికి ఎంఎస్ఓలు సహకరిస్తా అన్నారు. అయితే మనం ఆ కార్యాచరణని కొంత లేటుగా స్టార్ట్ చేసాం. ఈసారి అయినా ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ తన మనుగడను గ్రౌండ్లో నిలబెట్టుకోవాలి. వినియోగదారుల నుండి మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టాన్ని మనం భరించకుండా ఉండాలి అంటే, మన పైన పడకుండా ఉండాలంటే బ్రాడ్కాస్టర్కి గ్రౌండ్లో ఉన్న రియాలిటీ పరిస్థితిని మనం తెలియజేసి ప్రతి సంవత్సరం బ్రాడ్కాస్టర్కి తన ప్రైజ్ను పెంచుకునే అవకాశాన్ని ఇచ్చిన ట్రాయ్కి కూడా మన నిరసనని, మన యొక్క గ్రౌండ్ రియాలిటీని కూడా వారికి తెలియచేసి ఈ నిర్ణయాన్ని మళ్ళా ఒకసారి పునర్సమీక్షించుకొని వారికి మన ఆపరేటర్లు ట్రాయ్కి కూడా ఈ విషయాన్ని తీసుకొని వచ్చి తెలియపరచాల్సి ఉంటుంది. సో ఆపరేటర్లు అందరూ కలిసికట్టుగా మనం ఈ బ్రాడ్కాస్టర్ ప్రతి సంవత్సరం ప్రైజ్ పెంచే విషయాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వారికి తోచిన విధంగా 30%, 20% ప్రైస్ హైక్ చేస్తే మనం గ్రౌండ్లో వసూలు చేసుకోలేని పరిస్థితి మనకు కష్టసాధ్యం అవుతుంది. ఈ విధానాన్ని, ఈ ప్రైజ్ హైక్ విధానాన్ని ఇప్పటి నుంచే ఆపరేటర్లు అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఇటు ఎంఎస్ఓల సపోర్ట్ తోటి బ్రాడ్కాస్టర్ దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపి ఈ ప్రైజ్ విధానంలో కొంత సానుకూల ధోరణి, అట్ ది సేమ్ టైం ట్రాయ్ కూడా మన యొక్క స్థితిగతులను తెలియజేసే ప్రయత్నాలను మన ఆపరేటర్లందరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏప్రిల్కి కూడా మన ఆపరేటర్లకి బ్రాడ్కాస్టర్లు షాక్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటి నుండైనా ప్రతి ఒక్క ఆపరేటర్ గమనించి అందరూ కలిసికట్టుగా మన ప్రయత్నాలను కొనసాగించి రాబోయే కష్టకాలాన్ని కూడా అధిగమిస్తామని చెప్పని, ఆపరేటర్ యొక్క ప్రతి సంవత్సరం పెరగవలసిన వృద్ధిని మనం మానసికంగా, ఆర్థికంగా ఎంత నష్టపోతున్నామనేది ఈ యొక్క బ్రాడ్కాస్టర్లకి తెలియజేయవలసిన అవసరం, లేదంటే మనకి గైడ్లైన్స్ తయారు చేసిన ట్రాయ్కి కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. కనీసం ఈ ప్రయత్నానికన్నా ఆపరేటర్లు ఈ ఏప్రిల్కి వచ్చే మరో ప్రైస్ తుఫాన్ ఏదైతే రేటు పెంచే విషయంలో జరుగుతున్న ప్రక్రియను మన ఆపరేటర్లందరూ కూడా కలిసికట్టుగా దీన్ని అధిగమిస్తామని
మీకు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మోటివేషన్ చేయటం జరుగుతుంది. ఆపరేటర్లందరూ ఐక్యంగా తగిన కార్యాచరణకి సిద్ధం కావాలని కోరుకుంటున్నాను. మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు.